కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవులు ఇచ్చేది పార్టీ అధిష్టానమేనని, మాపై ఏదైనా ఫిర్యాదులు ఉంటే హైకమాండ్కు ప్రేమసాగర్లో ఫిర్యాదు చేసుకోవచ్చు అని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. సోమవారం రాత్రి బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే వినోద్ మాట్లాడారు. నాటి ప్రధాని ఇందిరాగాంధీని కాపాడింది కాకా వెంకటస్వామినే అని అన్నారు. ప్రేమసాగర్ రావు 20 ఏండ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటే మేము మా కుటుంబం 70 ఏండ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నామని, ఆయనకు పార్టీ విషయం ఏమీ తెలియదని, కాంగ్రెస్ పార్టీకి నేను మా తమ్ముడు మేము ఎప్పుడూ ఎలాంటి నష్టం చేయలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి కాకా కుటుంబం పట్టేదారు అని స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే అన్నారని తెలిపారు. ఈ విషయాన్ని ప్రేమసాగర్ రావు గ్రహించాలని ఎమ్మెల్యే గడ్డం వినోద్ హితవు పలికారు. మంత్రి పదవులు ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ అధిష్టానమేనని, పార్టీకు మా కుటుంబం చేసిన సేవలు, పార్టీలో మా కుటుంబానికి ఉన్న సీనియారిటీని పార్టీ అధిష్టానానికి చెప్పుకున్నామే తప్ప మేము ఎప్పుడూ ప్రేమసాగర్ రావు కోసం మాట్లాడలేదు. మా తమ్ముడిపై, నాపై, వంశీకృష్ణపై ప్రేమసాగర్ రావు కామెంట్ చేయడం గర్వనీయమన్నారు. తెలంగాణ ఉద్యమం కోసం పనిచేశామే తప్ప కాంగ్రెస్ పార్టీకి చేసిన నష్టమేమీ లేదన్నారు. మా కుటుంబంపై మాట్లాడే నైతిక అర్హత ప్రేమసాగర్ రావుకు లేదన్నారు. అభివృద్ధిపైనే మా దృష్టి తప్ప ఇతరులను విమర్శించడం, ఇతరుల కోసం కామెంట్స్ చేయడం తమకు అవసరం లేదన్నారు. ఏదేం చేసినా పర్సనల్ గా ఇప్పటిదాకా మేము ప్రేమసాగర్ గురించి ఎప్పుడు మాట్లాడాం. కానీ ఇవాళ ఆయన ప్రత్యేకంగా ఆయనకి ఎవరేం గైడ్ లైన్స్ ఇచ్చారో దేవుని ఎరక, కానీ ఆయన మాట్లాడిన పద్ధతి నాకు అర్థం కాదే. అసలు ఏంది మేము ఇంటర్ఫియర్ అయినాం? he has to give an answer to that. ఎందుకంటున్నంటే మేము ఎప్పుడు అయిన దాంట్లో ఇంటర్ఫియర్ కానీ పార్టీ హైకమాండ్ ఏమంటే ఇందరు వెళ్ళి సరే నీకు అవకాశం ఇచ్చింది, ముఖ్యమంత్రి గారు అన్నారు చలో ఒక ఆదిలాబాద్ జిల్లాలో ఫస్ట్ మీటింగ్ పెట్టుకుందాం, అది ఆదివాసుల ఏరియా ఉన్నది అక్కడికి వెళ్ళి చేద్దామని ఒక అవకాశం ఇచ్చిండు. నువ్వు చేసినావు, ఆ టైంలో మీటింగ్ పెట్టావు, ఖర్గే గారితో మీటింగ్ పెట్టుకున్నావు, సరే చేసినావు. పాదయాత్ర పట్టి గారు చేసిండ్రు, రైట్, కాంగ్రెస్ పార్టీ కోసమే చేసిండు కదా. మేము కాంగ్రెస్ పార్టీలో ఎవరికేం లాస్ చేసినామండి? దట్ ఈస్ మై ఫస్ట్ క్వశ్చన్. మనం కమింగ్ టు ద నెక్స్ట్ పార్ట్, మంత్రి పదవి ఇచ్చేది జుమ్మేదారి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ది. ఆ హైకమాండ్లో వాళ్ళు ఏం డిసిషన్ తీసుకుంటారో వాళ్ళ దాంట్లో ఉన్నది. నేనైనా కానీ మా తమ్ముడైనా కానీ మాకు ఇచ్చిన ఉన్న ఆశీర్వాదం మా నాయనది. ఆయన ఇచ్చిన ఆశీర్వాదాన్ని నాకు ఒక అవకాశం ఇచ్చి 5 ఏళ్ళు నేను మంత్రిగా పదవి చేసినప్పుడు జనానికి తెలియాలి కదా. అది ముఖ్యమైనది, ఇంపార్టెంట్. ప్రేమసాగర్ గారు ఒకటి అర్థం చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్గా. 2006 to 2007 నాకు మంచిగా గుర్తున్నది, ఎమ్మెల్సీ టికెట్ ఇయ్యని కూడా అప్పుడు పెద్దలు కేవీపీ రామచంద్రరావు గారు మా ఇంటికి వచ్చి మా నాన్నగారితో అడిగి వాళ్ళ నాయన వచ్చి పెద్దలు కొక్కిరాల ప్రేమసాగర్ వాళ్ళ నాన్న రఘుపతిరావు గారు ఇంటికి వచ్చి నాన్నగారికి అడిగితే మా నాన్నగారు అప్పుడు అప్రూవ్ చేసి కేవీపీతో మాట్లాడి రాజశేఖర రెడ్డి గారికి చెప్పి నేను మంత్రిగా ఉండి నేను సంతకం పెట్టి ఎమ్మెల్సీ టికెట్ ఇప్పించిన ఘనత నాది. అది ఆయన ప్రత్యేకంగా ఆయన అర్థం చేసుకునే బాధ్యత ఉన్నది. ఆయనకు తెలుసు. అది తెలిసిన తర్వాత ఇయ్యాల దాకా మాట్లాడారు. ఇప్పుడు ఏమంటాడు, నేను పార్టీకి కట్టిపట్టుకున్నా, 10 ఏళ్ల సంది ఉన్నాము, అది చేసినాం. అంటే మేమేం చేసినామండి? మేము ఏం చేసినాం? తెలంగాణ కోసం చేసినాం. తెలంగాణ కోసం టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్న ఘనత కూడా మా నాయన చేసింది. చేసిన తర్వాత తెలంగాణ పుట్టింది. తెలంగాణ బిల్ సంతకం పెట్టని కూడా నేను మా తమ్ముడు పోయి పార్లమెంట్లో కొట్లాడిన ఘనత మాది. పార్లమెంట్లో తీసుకొచ్చి దాన్ని సంతకం పెట్టించి తెలంగాణ ఇవాళ కేసీఆర్ కేటీఆర్కి ఇప్పించిన ఘనత మా కాంగ్రెస్ పార్టీది, సోనియా తల్లిది, ఇందిరామది. ఇది మా నాన్నగారు ప్రత్యేకంగా ఉండి ప్రణబ్ ముఖర్జీతో కూర్చొని మాట్లాడిన ఘనత కాంగ్రెస్ పార్టీ. ఇది ఉట్టి గాలి ముగలు మాటలు మాట్లాడి తెలివక మాటలు మాట్లాడుతుంది పద్ధతి కాదు. తెలంగాణ కాంగ్రెస్ గురించి ఆలోచన పెట్టుకునేది మా కుటుంబానికి ఉన్న విశ్వాసాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. దీంట్లో ఏ సమస్య ఉన్నా కూడా పార్టీ హైకమాండ్కి చెప్పుకోండి, యూఆర్ వెల్కమ్. ఏం కంప్లైంట్ ఇస్తూ ఇచ్చేయండి. మేము ఇయ్యలేము వీళ్ళ దాకా కంప్లైంట్ ఇయ్యం కూడా. ఎందుకు ఇయ్యమంటే మాకు ఆ పద్ధతి లేదు. రాజకీయం మీరు చేస్తున్నారు, మేము చేస్తున్నాం. మీదేందో మా చర్యలు మీరు చూసుకోండి, మాదేందో మా బెల్లంపల్లి చెన్నూరు మేము చూసుకుంటాం. మా నాయన ఇచ్చిన ఆశీర్వాదం ఉంది, ప్రజలకు సేవ చేసే కార్యక్రమాలు ఉన్నాయి, ఇలా అభివృద్ధి చేస్తున్నాం. ఎవరెవరికి ఏమేమి చేయాలో, ఏం రోడ్లు ఇవ్వాలో, ఏం డెవలప్మెంట్ చేయాలో అన్ని చేసి పెడుతున్నాం. పార్టీ హైకమాండ్ చేరుతున్నది, వాళ్ళు ఏం డిసిషన్ తీసుకుంటారో తీసుకొని. మా దాంట్లో ఇప్పుడు నేనైనా కానీ మా తమ్ముడైనా కానీ ఏం చెప్పినా మాది ఏమున్నది రిక్వెస్ట్, వెంకటస్వామి కొడుకులం, నేను సీనియర్ని, ఇప్పుడున్న క్యాబినెట్ కూడా నాకన్నా అందరూ జూనియర్లే. నా సీనియారిటీ గురించి నేను అడుగుతున్నా. మా తమ్ముడు ఏం చేసుడు, ఆయన సునీల్ కొనుగోలు రేవంత్ రెడ్డి గారితో మాట్లాడుతున్నాం. హైకమాండ్ ఏం డిసైడ్ చేసుకున్నాం, ఇంటర్వ్యూ చేసి ఆయన ఇబ్బంది పెట్టామండి. ఇయ్యాలంటే నాకు అర్థం కాదు. ఇది చాలా ఇంపార్టెంట్. నేను ప్రెస్ సోదరులకు నేను ఒకటే మనవి చేస్తున్నాను, ఏది ఏమన్నా ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ మాట్లాడినా ఈ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ దయచేసి ప్రజలలో పంపండి. అది యూట్యూబ్లో పంపుతారా, ఎన్టీవీలో పంపుతారా, TV9లో పంపుతారా, V6లో పంపుతారా, ఇట్ ఈస్ యువర్ చాయిస్. కానీ నా సబ్మిషన్ ఏంటంటే మాట్లాడిందంత ఫ్యాక్ట్స్, నీకేమైనా మనసులో కంట్రోల్ ఏముందో నాకు కంప్లైంట్ వెల్కమ్.
మనస్ఫూర్తిగా పోయి నువ్వు ఖర్గే అంకుల్కి చెప్పుకో, సోనియా గాంధీకి చెప్పుకో, రాహుల్ గాంధీకి చెప్పుకో, ఎవరికన్నా చెప్పుకో. దట్ ఈస్ యువర్ చాయిస్. మేమెందుకు దాంట్లో గైడ్ లైన్స్ ఇస్తాం? దాంట్లో మీ గురించి మేము ఎప్పుడు కంప్లైంట్ చేయలేదు, నువ్వు మంచోడవా చెడ్డోడవా అని. నేను ఇంతే అంటున్నా. నా గురించి మీరు ఎందుకు అంటారు? వీడికి వచ్చి మేము వేరే పార్టీలకు వెళ్ళి చేస్తున్నాం, తెలంగాణ కోసం చేసినామండి. ఏది వల్ల ఇబ్బంది పెట్టడానికైతే కాలే కదా. అభివృద్ధి డెవలప్మెంట్ కోసం కాంగ్రెస్ పార్టీ కాపాడుకోనికి చేసినాం. కాంగ్రెస్ పార్టీలో ఏ సమస్య ఉన్నాం, కాంగ్రెస్ పార్టీలో ఉన్న కష్ట సుఖాల గురించి నాకేం తెలుసు. మా కుటుంబానికి తెలిసినంత ఈ మొత్తం భారతదేశంలో ఎవరికి తెలియదు. గ్యారెంటీ బల్లబుద్ధి చెప్తున్నా. మేము కాంగ్రెస్ పార్టీ కట్టుబడి మేమున్న 70 ఏళ్ళ సావాసము, మా నాయన ఇచ్చిన కాంట్రిబ్యూషన్కి ఇవాళ మేము కాపాడుకుంటాం కూడా పోతున్నాం. నేను ఈ మాట ఎందుకు ఇంత ధైర్యంగా చెప్తున్నంటే జనాలకు తెలవాలి, జనాలకు ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ తెలవాలి. అందుకోసం నేను ఇవన్నీ అందరికీ జనాలకు చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.